ఫ్రెండ్స్, నా పాత వీడియోస్ లో చాలా సార్లు మీకు ఒక విషయం చెప్పా. మిడిల్ ఈస్ట్ అనే ఈ చెస్ బోర్డ్ లో అసలైన రాజు అమెరికా కాదు, సౌదీ అరేబియా అని. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ పై వేసిన ఎత్తు భారత్ పై భారీ పడింది. స్టెప్ బై స్టెప్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ ఇద్దరు ఎప్పుడు సౌదీకు వెళ్లినా డబ్బులు అడుక్కోవడానికే వెళ్తారు. 1 బిలియన్ ఇవ్వండి, 2 బిలియన్ ఇవ్వండి అని చెప్పి. ఆ చిల్లర పంచాయతీ అందరికీ తెలిసిందే కదా. కానీ నిన్న వీళ్లను సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్సీ ఆహ్వానించాడు. సౌదీ పాకిస్తాన్ మధ్య బైలాటరల్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. ఎలాగైతే నాటోలో ఆర్టికల్ 5 ప్రకారం ఒక నాటో దేశంపై దాడి జరిగితే మిగతా నాటో దేశాలన్నీ వచ్చేస్తాయో, సేమ్ అలాగే పాకిస్తాన్ పై దాడి జరిగితే సౌదీ రంగంలో దిగుతుంది. సౌదీ అరేబియా పైన ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ యుద్ధ భూమిలో దిగుతుంది. ఒక దేశంపై దాడి జరిగితే ఇంకొక దేశం రంగంలో దిగాలి. ఆపరేషన్ సింధూర్ 2.0లో రేపు మనం కనుక పాకిస్తాన్ పై దాడి చేస్తే సౌదీ అరేబియన్ సైన్యం రంగంలో దిగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు 2 ఫ్రంట్, 2.5 ఫ్రంట్, 3 ఫ్రంట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4.5 ఫ్రంట్ అని మాట్లాడుకోవాలి. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాతో పాటు 0.5 గాలను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇండియా నుండి రియాద్ వరకు వెళ్ళగలిగే అగ్ని 5కు పని పడేలా ఉంది. ఈ ఒక్క ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్ రెండు దేశాలు ఇజ్రాయెల్, ఇండియాకు చెక్ పెట్టాలి అని చూస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే చైనా అసలైన గేమ్ ఆడింది. మెల్లిమెల్లిగా చైనా సున్నీ అండ్ షియా దేశాలతో క్లోజ్ అవుతూ కనిపిస్తోంది. ఇరాన్తో ఆల్రెడీ చైనా క్లోజ్ అయిపోయింది. ఇరాన్కు యుద్ధ ఆయుధాలు చైనా అమ్ముతోంది. ఇప్పుడు సౌదీతో కూడా క్లోజ్ అవుతోంది. ఈ ఒప్పందం డిప్లొమాటిక్ గా భారత్కు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. చైనా, పాకిస్తాన్ ఇద్దరి మధ్య ఐరన్ క్లాడ్ ఫ్రెండ్షిప్ ఉంది. చైనా ఆలీ అయిన పాకిస్తాన్ అరబ్ దేశమైన ఒక సున్నీ దేశంతో చేతులు కడపడం వల్ల చైనా లాభపడుతుంది. అది ఎలాగంటే ఈ డిఫెన్స్ ప్యాక్ట్ లో భాగంగా సౌదీ అరేబియాకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ను షేర్ చేస్తుంది. యుద్ధ ఆయుధాలను కూడా అమ్ముతుంది. పాకిస్తాన్ ఆయుధాలు తయారు చేయదు కాబట్టి చైనా ఆయుధాలను సౌదీ అరేబియాకు అమ్ముతారు. వైడర్ లెన్స్ లో చూస్తే ఈ ఫ్రేమ్ లో మీకు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ అండ్ ఎంబీఎస్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ ఈ ఫ్రేమ్ వెనక షీ జింగ్పిన్ ఉన్నాడు. దిస్ విల్ ఈవెన్ పిస్ ఆఫ్ అమెరికా ఆల్సో. సౌదీ అమెరికా మధ్య సంబంధాన్ని ద ప్యాక్ట్ ఆఫ్ ఆయిల్ అండ్ గన్స్ అంటారు. అమెరికాను ద గార్డియన్ ఆఫ్ డెజర్ట్స్ అని పిలుస్తారు. సౌదీ అరేబియాలో ఆయిల్ ను డిస్కవర్ చేసింది అమెరికానే. సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారి మిలిటరీ బేసెస్ ను కట్టింది అమెరికానే. సౌదీలో ఆయిల్ ను వెలికి తీస్తోంది, వ్యాపారం చేస్తోంది తెల్ల దేశాలే. అల్ సౌద్ ఫ్యామిలీ అంటే ఎంబీఎస్ యొక్క తాత తండ్రులకు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించే శక్తిని, సామర్థ్యాన్ని, సపోర్ట్ను ఇచ్చింది తెల్ల దేశాలే. సౌదీ అమెరికా మధ్య తరతరాల సంబంధం ఉంది. మనోళ్ళలో చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు సౌదీ అమెరికా మధ్య ఏంటి అని. సౌదీ అరేబియాలో ఫస్ట్ టైం బ్లాక్ గోల్డ్ ను స్ట్రక్ చేసింది అంటే ఆయిల్ ను కనుక్కుంది అమెరికా కాబట్టి సౌదీ అమెరికా మధ్య ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. అయితే మొన్న దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ దేనికి పనికి రావు అని అందరూ భావిస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క యుద్ధ విమానాలను అమెరికన్ మిలిటరీ బేసెస్ ఆపలేకపోయాయి అనే ఇంప్రెషన్ సౌదీ, ఖతర్ రాజుల్లో కలిగింది. మొత్తం అమెరికాపై ఆధారపడకుండా తమ డిఫెన్స్ ను డైవర్సిఫై చేసుకోవాలి అనుకుంటున్నారు. డైరెక్ట్ గా చైనాతో ఆయుధాలు కొంటే అమెరికా ఫీల్ అవుతుంది కాబట్టే పాకిస్తాన్ తో సంధి చేసుకున్నారు. పాకిస్తాన్ ద్వారా చైనా యొక్క JF-17, J-20 వంటి ఆయుధాలు కొని పెట్టుకోవాలి అని చూస్తున్నారు. ఒకవేళ సౌదీ అరేబియాపై దాడి చేస్తే అమెరికా హెల్ప్ చేయకపోతే పాకిస్తాన్ ద్వారా చైనా హెల్ప్ తమకు ఉంటుంది అని చెప్పే మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ సంధి చేసుకున్నట్లున్నారు. ఈ సంధి వల్ల భారత్కు జరిగే నష్టం, మే 7న మనం పాకిస్తాన్లో హోలీ, దివాళీ అన్నీ చేసుకొని వచ్చాం. ఇప్పటికి కూడా ఆపరేషన్ సింధూర్ పాస్లోనే ఉంది. అరేబియన్ మహాసముద్రంలో INS విక్రాంత్ ఎప్పుడెప్పుడా అని కరాచీ పోర్టు పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. రేపు ఒకవేళ మళ్లీ యుద్ధం రెజ్యూమ్ అయి భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తే సౌదీ అరేబియా రంగంలో దిగాల్సి వస్తుంది. పాకిస్తాన్ కు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు సౌదీ ఇవ్వగలదు. పాకిస్తాన్ కు అండగా ఉండగలదు. ఈ డబ్బుతో పాకిస్తాన్ యుద్ధంలో సస్టైన్ అవ్వగలదు. యుద్ధంలో కొనసాగాలి అంటే డబ్బులు కావాలి. అది సౌదీ అరేబియా దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఇది భారత్ కు మంచి న్యూస్ కాదండి. ఈ సంధి తర్వాత పాకిస్తాన్ సైన్యం సౌదీలో ఎంట్రీ ఇస్తారు. జాయింట్ గా డ్రిల్స్ చేస్తారు. ఇంటెలిజెన్స్ ను షేర్ చేసుకుంటారు. మేబీ పాకిస్తాన్, చైనా సౌదీకు అణ్వాయుధాల సాంకేతికత అంటే న్యూక్ టెక్నాలజీ కూడా ఇవ్వగలదు. గల్ఫ్ దేశాల్లో 80 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. గల్ఫ్ దేశాల నుండి మనం 50% ఆయిల్ ను కొంటున్నాం. ఈ రోజు సౌదీ పాకిస్తాన్తో కలిసింది. రేపు మిగతా GCC దేశాలైన ఖతర్, దోహా, ఒమాన్, కువైట్ కూడా పాకిస్తాన్తో చేతులు కలిపితే ఇది భారత్కు మంచి న్యూస్ కాదు.
మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో సౌదీ అరేబియా న్యూట్రల్ అయిపోయింది. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అండ్ ముస్లిం అండ్ సున్నీ కంట్రీ, సౌదీ అరేబియా పాకిస్తాన్ కు ఓపెన్ గా సపోర్ట్ చేసేది కాదు. బట్ ఈ సంధి తర్వాత మేబీ డిప్లొమాటిక్ గా సౌదీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుంది. మేబీ సౌదీ సౌండ్స్ రూట్ టు ఇండియా. మనం నేరేటివ్ గేమ్ లో ఫెయిల్ అవ్వగలం. ఇన్ని రోజులు మనం పాకిస్తాన్ యొక్క ఇమేజ్ ను ఉగ్రవాదులకు ఓయో రూమ్ లాంటిది పాకిస్తాన్ అని ప్రచారం చేశాం. ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. పాక్ ప్రపంచ శాంతికి మంచిది కాదు అనే నేరేటివ్ ను ప్రపంచ వ్యాప్తంగా సెట్ చేయగలిగాం. ఇప్పుడు సౌదీ పాక్ తో సంధి చేసుకోవడం, అది కూడా స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైన సంధి చేసుకోవడం వల్ల పాకిస్తాన్ పై సాఫ్ట్ ఇమేజ్ పెరుగుతుంది. పాక్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్ అనే ఇమేజ్ పెరుగుతుంది. సౌదీ ఎందుకు ఇంత సడన్ గా పాకిస్తాన్ తో సంధి చేసుకుంది, చైనా వైపు వెళ్తోంది అనడానికి గల ముఖ్య కారణం ఇజ్రాయెల్. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కు ఈ సంధి ద్వారా ఇస్తున్న సందేశం ఏంటి అంటే, దీని వెనక గల కారణాలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది అంటే, హమాస్ రాజకీయ పెద్దలకు ఖతార్ ఆశ్రయం ఇచ్చింది, హమాస్ కు ఖతార్ డబ్బులు ఇస్తోంది, అల్ జజీరా వంటి మీడియా ఛానల్స్ ద్వారా ఇజ్రాయెల్ పై వీళ్ళందరూ విషాన్ని ఎక్కిస్తున్నారు అని చెప్పే ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేసింది. ఖతార్ రక్షణను అమెరికా చూసుకుంటుంది. ఖతార్ లో అల్ ఉదైద్ అనబడే అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. ఖతార్ యొక్క ఫైటర్ జెట్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని అమెరికావే. ఖతార్ సైనికులకు అమెరికానే ట్రైనింగ్ ఇస్తుంది. ఖతార్ పూర్తిగా యుఎస్ఏ పై ఆధారపడి ఉంది. యుఎస్ఏ రక్షణ ఉన్నా కూడా ఇజ్రాయెల్ దోహాపై దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఖతార్ షేక్ అల్ థానీ ఒక్క విషయాన్ని గ్రహించాడు, మన దగ్గర యుఎస్ఏ ఆర్మీ ఉన్నా, యుఎస్ఏ ఆయుధాలున్నా ఇండిపెండెంట్ గా ఇజ్రాయెల్ మన పైన దాడి చేయగలదు. సో రేపు మనం అమెరికా పైన ఆధారపడడం కరెక్ట్ కాదు అని చెప్పే వీళ్ళు చైనా, రష్యా, పాకిస్తాన్ వైపు వెళ్తున్నారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, దోహా తర్వాత ఇజ్రాయెల్ సౌదీ అరేబియా పైన కూడా దాడి చేయగలదు. సౌదీ అరేబియా కూడా హమాస్ కు సపోర్ట్ చేస్తోంది, హమాస్ కు డబ్బులు పంపు చేస్తోంది. రియాద్ లో హమాస్ యొక్క రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఉంది. ఇంటర్నేషనల్ స్టేజ్ లో సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ ను ఖండించుకుంటూ వెళ్తోంది. సో ఈ విధంగా ఇజ్రాయెల్ రేపు రియాద్ పైన కూడా దాడి చేయగలదు. కాబట్టే సౌదీ అరేబియా పాకిస్తాన్ తో సంధి చేసుకుంది. పాకిస్తాన్ తో అణ్వాయుధాలు ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ సౌదీపై దాడి చేస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలతో దాడి చేస్తుంది అని చెప్పి ఈ ప్యాక్ట్ ద్వారా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ను భయపెట్టాలి, బెదిరించాలి అని చూస్తోంది. బెంజమిన్ నేతన్యాహు అఖండ ఇజ్రాయెల్ వైపు వెళ్తున్నాడండి. ఇది సౌదీను బాధ పెడుతోంది. ఇజ్రాయెలైట్స్ ఏమంటున్నారు అంటే, ఈ ఏరియా ఒక్కటే కాదు, మేము ఇంకా ఎక్స్పాండ్ అవుతామంటున్నారు. హిబ్రూ బైబుల్ తనాక్ లో జెనిసిస్ 15:18 ప్రకారం గాడ్ అబ్రహాం యొక్క శిష్యులకు ఈజిప్ట్ రివర్ నుండి యూరోఫేట్స్ వరకు ఉన్న ల్యాండ్ ను గిఫ్ట్ గా ఇచ్చారంట. ఆ మ్యాప్ ప్రకారం ఈజిప్ట్ లో కొంత భాగం, సిరియా, లెబనాన్, జోర్డాన్ మొత్తం, సౌదీలో కొంత భాగం మొత్తం ఇజ్రాయెలైట్స్ దే అంట. ద గ్రేట్ ఇజ్రాయెల్ లో భాగంగా ఇజ్రాయెల్ అరబ్ దేశాలను ఆక్రమించుకుంటూ వెళ్లిపోతుంది, సలామీ స్లైసింగ్ చేస్తుంది అని సౌదీ అరేబియా కంగారు పడుతోంది. ఇజ్రాయెల్ అగ్రెషన్ సౌదీకు ప్రమాదకరం. దోహాపై దాడి జరిగిన తర్వాత సౌదీ అరేబియా రంగంలో దిగి ఖతర్ కు సపోర్ట్ చేసింది. 2018లో ఇదే సౌదీ అరేబియా ఖతర్ను బ్లాక్ చేసింది. ఖతర్ ఉగ్రవాదులకు ఫండ్ చేస్తోంది అని చెప్పి ఖతర్ను గెంటి వేసిన సౌదీ అరేబియా ఇప్పుడు ఖతర్ను అవర్ సిస్టర్లీ కంట్రీ అంటోంది. అన్కండిషనల్ గా దోహా అటాక్ తర్వాత సౌదీ అరేబియా ఖతర్కే సపోర్ట్ చేసింది. ఎందుకంటే సౌదీ అరేబియాకు బాగా తెలుసు, ఒకవేళ ఇజ్రాయెల్ ను ఖండించకపోతే రేపు ఇజ్రాయెల్ తమపైన దాడి చేయగలదు అనేది సౌదీ అరేబియాకు బాగా తెలుసు. సౌదీ అరేబియా అక్కడితో ఆగలేదు. యుఎన్ లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించింది. న్యూయార్క్ డిక్లరేషన్ చేసి ఎప్పుడూ లేని విధంగా పాలస్తీన్ కు సపోర్ట్ చేసింది. నెక్స్ట్ దోహాలో నాటో స్టైల్ అరబ్ బ్లాక్ ను తయారు చేయడంలో సౌదీ అరేబియా ముఖ్య పాత్ర పోషించింది. నాటో అరబ్ బ్లాక్ అంటే 57 ముస్లిం దేశాలన్నీ నాటో లాగా ఒక మిలిటరీ సమూహాన్ని స్థాపిస్తారు అన్నమాట. సౌదీ అరేబియా తన కార్స్ ను వాడుతోంది. ఈ కార్స్ లో భాగంగానే వెల్ ప్రిపేర్డ్ గా పాకిస్తాన్ తో సంధి చేసుకున్నారు అనమాట. ఫైనలీ ఉమ్మా ఒక్కటే అనేది తేట తెల్లమైపోయింది. మనం న్యూయార్క్ డిక్లరేషన్ లో 2 స్టేట్ సొల్యూషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం, పాలస్తీన్ కే సపోర్ట్ చేశాం, దోహా అటాక్ తర్వాత ఇజ్రాయెల్ ను ఖండించాం. ఇన్ని చేసిన సౌదీ మెల్లిగా ఇండియా ఎనిమితో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. మనం సౌదీను పూర్తిగా నమ్మకుండా ఇకనైనా జాగ్రత్త పడాలి. సౌదీ నుండి కొనే ఆ 30 లేదా 40% ఆయిల్ ను ఆపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఒక ఉద్దేశాన్ని సౌదీ ద్వారా తెలుసుకోవాలి. వీఆర్ క్లయింట్ టు సౌదీ అరేబియా. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం దాదాపు 20 నుండి 30% ఆయిల్ ను సౌదీ నుండి కొంటున్నాం. క్లయింట్ యొక్క శత్రువుతో సంధి చేసుకోవడం మంచి విషయం కాదు. సో సౌదీను పూర్తిగా నమ్మకుండా
ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రంగంలో దిగింది. వి నో దిస్ డెవలప్మెంట్ అంటోంది. ఈ సౌదీ పాకిస్తాన్ ప్యాక్ట్ అనేది ఇండియన్ ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా ఉండకూడదు అన్నట్లు భారత్ మాట్లాడింది. సో మనం ఇజ్రాయెల్ తో ఇంకా ఎంగేజ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఓపెన్ గా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసే సమయం వచ్చింది. ఇన్ని రోజులు సీక్రెట్ గా దాక్కొని ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడం వల్ల ఏం జరిగింది? సౌదీ జీసీసీ దేశాలు పాకిస్తాన్ వైపే వెళ్తున్నాయి. ఉమ్మాకే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సో మనం ఇజ్రాయెల్ తో ఓపెన్ గా ఇంటెలిజెన్స్ ను షేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఒప్పందం గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. మొన్నటి వరకు వీళ్ళేమన్నారు, నాటో అరబ్ బ్లాక్ అన్నారు. ఇప్పుడు సౌదీ పాకిస్తాన్ బ్లాక్ అంటున్నారు. రేపు ఏదైనా జరగచ్చు. ఇజ్రాయెల్ ను టార్గెట్ చేయడానికి సౌదీ, ఖతార్, జీసీసీ దేశాలు ఎంత వరకైనా వెళ్ళగలవు. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.